మరియు ఇన్స్పైర్ స్టూడెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ముందుకు రావడం చాలా అభినందనీయం. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, ఈ సమాజంలో విద్యాదానం అనేటువంటిది అన్ని దానాల కన్నా కూడా అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం దానికి ఒక గుర్తింపు పరిగణించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన రాజమండ్రిలో కొండలరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేసి ఎవరికైతే అవసరం ఉందో వారిని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా మేము హాజరవడం జరిగింది. ఈ విధంగా ఒక సొసైటీలో సర్వీస్ చేస్తూ విద్యార్థులకు అందరికీ కూడా విద్యాదానాన్ని అందించేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఈ యొక్క ఎన్జిఓస్ అన్నీ కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాన్ని ఏమిటంటే, ఎవరికైనా అవకాశం, మనకొక ఫిష్ అవసరం, చేప అవసరం అయితే చేపలు కొనివ్వడం కాదు, అది పట్టడం ఎలాగో నేర్పాలంటారు. చేపలు కొనిచ్చేస్తే ఆ రోజు వండుకొని తినేస్తారు, కానీ అలా కాదు, దాన్ని పట్టడం ఎలాగో వారికి నేర్పాలి అనేటువంటిది అవసరం అనేటువంటిది స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో అనేక మందికి విద్యావసరతలు ఉన్నాయి, వారు చదువుకోవాలనేటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కావాలి. మన సమాజంలో కూడా చూస్తే అనేక మంది వారు ఇచ్చేటువంటి ఆ యొక్క ఏవైతే వారు దానాలు చేస్తున్నారో అవన్నీ సక్రమంగా వినియోగిస్తే ఇవ్వడానికి చాలామంది సొసైటీలో చాలామంది ఉన్నారు, దాతలు చాలామంది ఉన్నారు. దాన్ని సక్రమంగా వినియోగించడం వారికి కావాలి. ఈరోజు ఈ సొసైటీ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనేకమైనటువంటి విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తూ ఆయన చేసేటువంటి కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి ఇంతమంది పెద్దలు వెనక నుండి వారి యొక్క ఒక స్ఫూర్తితో వారు అందరూ పనిచేయడం, అదేవిధంగా ఒక ట్రాన్స్పరెంట్గా కూడా పనిచేయడం. ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తున్నాం ఐడెంటిటీ కార్డ్స్ అవి చూస్తే డెవలప్డ్ కంట్రీస్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క చైల్డ్ను ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఒక డోనార్ వారు ఎవరినైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ సొంత బిడ్డల కన్నా ఎక్కువగా వారి ఆప్యాయతంగా వారి అవసరతలన్నీ వారు తీరుస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి డోనార్స్కి, అదేవిధంగా నీడ్లో ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ స్టూడెంట్స్ని ఇద్దరిని కూడా లింకప్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం వారి అభినందనీయం. ఎందుకంటే ఈ సమాజంలో మనం సహాయం పొందేటువంటి మనకు ఒక బాధ్యత ఉంది. నేను చివరిగా ఒక చెప్తారంటే, మాకు ఒక విషయాన్ని చెప్పారు. మనందరికీ కూడా తెలుసు, నల్లమల్ల అడవులు ఉన్నాయి, అవి కృష్ణా నది పక్కన ఉంటాయి. ఒకసారి నల్లమల్ల అడవులన్నీ కూడా తగలబడిపోతున్నాయంట. తగలబడిపోతుంటే అడవిలో ఉన్నటువంటి అడవి తగిలిపడిపోతుంది, మనం అడవి వదిలి పారిపోవాలని వారు వేరే ఆల్టర్నేటివ్ కోసం అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా పారిపోతుంటే వాటి యొక్క ప్రయత్నాన్ని చూసి ఆ మేఘాలను పంపించి అడవినంతటిని కూడా అవి మండిపోకుండా కాలిపోకుండా భగవంతుడు సహాయం చేయడం ద్వారా వాటి చేసినటువంటి కృషికి అడవి కాలిపోకుండా ఉంది అనేటువంటి ఒక విషయాన్ని మాకు చెప్పినప్పుడు, మనం కూడా ఈ సొసైటీలో మనం సహాయం పొందినటువంటి మనం కూడా మన వంతు కర్తవ్యంగా మనం ఏదో ఒకటి ఇతరులకు అవసరం ఉన్నటువంటి మనం చేసి తక్కువే కావచ్చు, మన ప్రయత్నం మనం చేస్తూ సమాజం కావాలి, సమాజంలో మార్పులు తీసుకురావాలి, మనందరం కలిసి ఒక మంచి రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని మన ప్రయత్నం మనం చేసినప్పుడు అందరూ మనతో పాటు కలిసి ఆ యొక్క ప్రయత్నంలో మనందరం కలిసి పనిచేసినప్పుడు సఫలీకృతం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్పడం జరిగింది. రావు గారు ఆ సొసైటీ ద్వారా చేసేటువంటి కృషిని ఇంకా సఫలీకృతం కావాలి, అనేక మందికి అవసరం ఉన్నటువంటి వారికి సహకరించాలి, దాతలకు ప్లస్ అవసరం ఉన్నటువంటి వారిని వారు లింకప్ చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది అనేక మందికి ఉపయోగపడుతూ ఒక భవిష్యత్తులో ఒక విద్యాజ్యోతిగా ఈ కార్యక్రమం అమలు కావాలని చెప్పి వారిని అభినందిస్తూ వారు నాకు ఇచ్చినటువంటి అవకాశంతో